పాపం ఎంతో కష్టపడి చదివింది. తన కష్టానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. నా కూతురు మీద నాకు నమ్మకం ఉందక్కా. వారం రోజుల క్రితం జరిగినటువంటి టాలెంట్ హంట్ టెస్ట్ ఫలితాలు 2 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. ఆ ఎగ్జామ్ లో టాప్ 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కాసేపట్లో మెడల్స్ ప్రదానం జరగబోతుంది. అందుకు వేదిక కూడా సిద్ధమైంది. ఇదేంటి ఇలా జరిగింది? సింధుకి ఎంత తెలియకూడదనుకున్నా చివరిగా దేవుడే తెలిసేలా చేశాడు. ఇప్పుడేం జరుగుతుందో ఏమో. అక్క, ఆ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది. మనం అక్కడికి వెళ్దాం అక్క. అక్కడికి శశిని తీసుకుని యష్ ఖచ్చితంగా వస్తాడు. నేను వెళ్ళి నా కూతుర్ని చూడాలక్క. ముందు మనం అక్కడికి వెళ్దాం అక్క. సింధు, సింధు, ఏంటి సింధు, ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్తావా? వద్దు, మళ్ళీ నీకేమైనా అయితే. ఏం కాదక్క, నాకేం కాదు. నా కూతురు వేదికెక్కి అందరి ముందు మెడలు అందుకోవడం నేను నా కళ్ళారా చూడాలక్క. అక్క, వెళ్దాం పదక్క. అయ్యో, నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. రండి సార్, రండి. శంకర్ సార్, ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టేనా? అయిపోయాయి సార్. ఓకే, అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చేసారు సార్. చివర్లో ఓరల్ ఎగ్జామ్ రాసిన పాప శశి, వాళ్ళ మదర్ వచ్చారా? ఇంకా రాలేదు సార్. ఓకే, వాళ్ళు రాగానే చెప్పు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అలాగే సార్. అమ్మా, లోపలికి పదా, ఇక్కడే ఆగిపోయావే. మనం ఇక్కడికొచ్చి ఏం ప్రయోజనం రాసలా? అదేంటి దాము అలా అంటావు? ఫంక్షన్ చేసేవాళ్లే రమ్మని ఫోన్ చేశారు కదా. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ఫోన్ చేసుంటారు. అందులో భాగంగానే మనకి చేశారు. శశికి ఏమైనా ర్యాంక్ వచ్చుంటే మనం ఇక్కడికి రావటంలో అర్థం ఉంది. ఏమీ లేకుండా ఎందుకు? శశి, నా మాట వినమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోదాం పద. లేదు నానమ్మా, నేను ఈ ఫంక్షన్ చూడాలి. ఈ ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గానే ఆన్సర్ చేశాను. అయినా నాకెందుకు ర్యాంక్ రాలేదో నేను తెలుసుకోవాలి. పరీక్ష రాసే పిల్లలందరూ మేము బాగానే రాసాం అనుకుంటారు. కానీ ఆ పరీక్ష పేపర్ చూసే టీచర్కే కదా తెలిసేది ఎన్ని ఆన్సర్లు కరెక్టో ఎన్ని ఆన్సర్లు తప్పు అనేది. బాగా చెప్పావు కన్యా. చూడు శశి, మీ అమ్మ చేసిన పని వల్లే నీకు ర్యాంక్ రాలేదు. ఇది నిజం. అందరం ఇక్కడికి వచ్చి మరి అందరి ముందు అవమానపడటం కరెక్ట్ కాదు. తిరిగి వెళ్ళిపోదామే. మీరు వెళ్తే వెళ్ళండి నానమ్మా. నేనైతే ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడాలి. అసలు అది కాదే నేను చెప్పేది. ఇక్కడ దాకా వచ్చాం, ఒక అరగంటే కదా. మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా ఫంక్షన్ చూసేద్దాం. కోరి మరీ అవమానాన్ని ఆహ్వానిస్తుంటే నేను మాత్రం ఏం చేయగలను? పదండి. రిషి, శశి, పదండి.
సార్ ఓరల్ ఎగ్జామ్ రాసిన శశి వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేసారు సార్. ఓ వచ్చారా? ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. ఓకే సార్, అలాగే సార్. హాయ్ ఆల్, ఈ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. మా చైర్మన్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సార్ ప్లీజ్. ఇప్పుడు ప్రార్థన. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అక్క, అక్కడ ప్రార్థనా గీతం కూడా స్టార్ట్ అయింది. త్వరగా వెళ్దాం పద. ఆగు సింధు. సింధు ఏంటి సింధు, నీకేమైనైతే? ఎందుకంత తొందర? నీకు ఆపరేషన్ అయింది, హెల్త్ కూడా బాలేదు. నీకేమైనైతే? నాకేం కాదక్క, నేను బాగానే ఉన్నాను. నా కూతురు మెడల్ తీసుకోవడం నేను చూడడం మిస్ అవుతానేమోనని చిన్న ఫీల్, అంతే అక్క. ఇప్పుడే కదా ప్రేయర్ స్టార్ట్ అయింది, ఇంకా మీటింగ్ అవ్వాలి. ఆ తర్వాతే మెడల్స్ ప్రదానం ఉంటుంది. మనం చిన్నగా వెళ్దాం పద. అక్క, శశి వాళ్ళ నాన్న వచ్చుంటారు కదా? లోపలికి వెళ్ళి చూస్తే కాని తెలీదు. పద వెళ్దాం. సింధు వెళ్ళి కూర్చుందనరా. పర్లేదక్క, నేను ఇక్కడ నిలబడతానులే. ఫంక్షన్ అయ్యే వరకు నిలబడే ఉంటావా? ప్రాబ్లం అవుతుంది సింధు. నాకేం ప్రాబ్లం రాదక్క, నువ్వు టెన్షన్ పడకు. ముందు శశి వాళ్ళు ఎక్కడున్నారో చూడు. అక్క, అదిగో.
ఇంకాసేపట్లో ర్యాంక్ వచ్చిన పిల్లల పేర్లు అనౌన్స్ చేస్తారు. ఆ లిస్టులో శశి పేరు లేదని తెలిస్తే సింధు బాధపడుతుంది. కూతురి కోసం తను చేసిన పోరాటం వృధా అయిందని కుమిలిపోతుంది. ఎలాగైనా సరే సింధుని ఇక్కడ్నుంచి తీసుకువెళ్ళిపోవాలి. సింధు, మనం వెళ్దాం పదా. అక్క, శశి మెడల్ తీసుకోవడం చూడకుండా ఎలా వెళ్తాను చెప్పు? నా మాట విన్ సింధు, నీ పరిస్థితి ఏం బాలేదు. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే అక్క, నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వాళ్ళని అనౌన్స్ చేయడం, శశి స్టేజ్ మీదకి వెళ్ళి గోల్డ్ మెడల్ అందుకోవడం నేను చూసాకే వస్తానక్క. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు సింధు. వెళ్ళిపోదామంటే వినవే. ఎందుకు వద్దంటున్నావక్క? శశికి ర్యాంక్ రాలేదు, ర్యాంక్ రాలేదు, ర్యాంక్ రాలేదు, ర్యాంక్ రాలేదు. ఏంటక్క నువ్వు అంటున్నది? శశికి ర్యాంక్ రాకపోవడం ఏంటి? నా పరిస్థితి బాగోలేదు. నేను ఎక్కువసేపు ఇక్కడ నిలబడి ఉంటే నాకు ప్రాబ్లం అవుతుందని నన్ను తీసుకెళ్లాలనే ఇలా అబద్ధం చెప్తున్నావు కదూ? అబద్ధం కాదు సింధు, నిజం. 2 రోజుల ముందే టాలెంట్ హంట్ టెస్ట్లో ర్యాంక్ వచ్చిన టాప్ 10 వాళ్ల పేర్లు ఈటీవీ న్యూస్లో అనౌన్స్ చేశారు. మరి అప్పుడే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకెందుకు చెప్పలేదక్క? ఆపరేషన్ అయ్యి నువ్విప్పుడే కోలుకుంటున్నావు. ఈ విషయం తెలిస్తే మళ్ళీ నువ్వెక్కడ అప్సెట్ అవుతావో, మళ్ళీ నీకేం ఇబ్బంది అవుతుందోనని నీకు చెప్పలేకపోయాను. సారీ సింధు. లేదక్క, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తనకి ర్యాంక్ రాకపోవడం ఏంటి? వచ్చే ఉంటుంది, ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. శశికి ర్యాంక్ వస్తే వాళ్ళు మాత్రం ఎందుకు చెప్పకుండా ఉంటారు? ఫంక్షన్ అయిన తర్వాత ఆ విషయం చైర్మన్ గారిని అడిగి తెలుసుకుంటానక్క. అంతా అయిపోయిన తర్వాత అడిగినా ఏం ఉపయోగం సింధు? నా కూతురికి అన్యాయం జరిగితే నేనెలా ఊరుకుంటానక్క? అప్పుడు కూడా అంతే, స్లిప్పులు పెట్టి రాస్తుందని ఎగ్జామ్ నుంచి పంపించేశారు. ఇప్పుడు ర్యాంక్ వచ్చినా రాలేదు అని చెప్తున్నారు. తేల్చుకోవాలక్క, ఊరికి వదిలేయకూడదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలి. శశి, ఇక నువ్వే చూస్తున్నావు కదా, ర్యాంక్ వచ్చిన 10 మంది పిల్లలు నీ కళ్ల ముందే ఉన్నారు. నీకే ర్యాంకు రాలేదమ్మా. ఇప్పటికీ మించిపోయింది లేదు. మా పరువు తీయకు, మనం వెళ్ళిపోదాం పదా. లేదు నానమ్మ, నాకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. అసలు అంత బాగా ఓరల్ ఎగ్జామ్ అటెండ్ చేశాను. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగుంటుంది. ఉందాం నానమ్మ, అదేంటో నేను తెలుసుకోవాలి. అసలు అది కాదే నేను చెప్పేది. రాము, శశిని ఎందుకు అంతలా సతాయిస్తున్నావు? వదిలే, దానికన్నీ నీ బుద్ధులే. ఒక్కసారి ఓ మాట మీద ఫిక్స్ అయిందా ఇంకెవ్వరు చెప్పినా వినదు. దాని జోలికి వెళ్ళకు, వదిలే. ముందుగా మా చైర్మన్ గారిని ఈ టాలెంట్ హంట్ టెస్ట్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ నా నమస్కారం. ఈ సంవత్సరం మాకెంతో ప్రత్యేకం. కారణం ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య టాలెంట్ హంట్ టెస్ట్ని ప్రారంభించి ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అది చెప్పడానికి నాకెంతో ఆనందంగా ఉంది. ఈ టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంతో మంది నైపుణ్యం కలిగిన విద్యార్థినులను మేము గుర్తించి మా సంస్థ ద్వారా వాళ్ళకి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ గొప్ప స్థాయిలో నిలబెట్టాం.
ఈ టాలెంట్ టెస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఎంతో మంది పిల్లలు ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రొఫెసర్లుగా, ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించి మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. అది మా సంస్థకి మాకు ఎంతో గర్వకారణం. అలాగే ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొన్న పిల్లలకు, వాళ్ళని ఎంకరేజ్ చేసిన పేరెంట్స్కి నా ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఈ టాలెంట్ టెస్ట్ని ఎలా నిర్వహించామో మీరంతా చూసే ఉంటారు. ప్రతిభకి పట్టం కట్టడమే మా ప్రధాన ఉద్దేశం. మేము ఎప్పుడు ఏ విధంగానూ పొరపాట్లు అనేవి జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదనేదే మా అభిలాష, మా ఆకాంక్ష. అందుకే ఈ సందర్భంగా ముఖ్యంగా నేను మీతో ఓ విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. అదేంటంటే, మొన్న జరిగిన ఎగ్జామ్స్లో ఒక అమ్మాయి చిట్టీలు పెట్టి కాపీ కొడుతుందని తెలిసి ఆ అమ్మాయిని ఎగ్జామ్స్ రాయనివ్వకుండా డిస్క్వాలిఫై చేసి పంపించేశాం. కానీ ఆ అమ్మాయి తల్లి నా దగ్గరికి వచ్చి తన కూతురు ఏ తప్పు చేయలేదని, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని, నా కూతురు ఎంతో కష్టపడి చదివింది, తనకు ఒక అవకాశం ఇవ్వండి అని ఎంతో ప్రాధాన్యపడింది. ఆ తల్లి కూతుళ్ళ నిజాయితీని గుర్తించి ఆ అమ్మాయి కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఓరల్ ఎగ్జామ్ని నిర్వహించాం. అయినా సరే ఆ ఎగ్జామ్ ఫలితాలు మేమనుకున్న విధంగానే వచ్చాయి. టాలెంట్ టెస్ట్లో మొదటి 10 ర్యాంకులు వచ్చిన పిల్లలు ఇప్పుడు మీ ముందే ఉన్నారు. శశి, విన్నావు కదా, చైర్మన్ గారే అనౌన్స్ చేశారు. ఇంకా ఎందుకే, వెళ్దాం పదా. నేను రాను నానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, వదిలేసే. ఇంత దూరం వచ్చాం కదా, కాస్త ఓపిక పట్టు. విన్నావు కదా సింధు, వెళ్దాం పదా. నా మనసు చెప్తుందక్క, నా కూతురు కష్టానికి సరైన న్యాయం జరుగుతుందని. కాసేపు ఆగుదాం అక్క. సరే, నీ ఇష్టం. మెడల్స్ ఇచ్చే ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. రిషి అనే అబ్బాయి కూడా ఈ టాలెంట్ టెస్ట్ రాశాడు, మంచి స్కోర్ చేశాడు. అయితే రిషి ఆల్రెడీ బ్రైట్ స్టూడెంట్, స్కూల్ ఫస్ట్ వచ్చాడు, జిల్లా ఫస్ట్ కూడా వచ్చాడు. అందుకే ఈ టాలెంట్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన రిషి లాంటి ఇంకొంతమంది స్టూడెంట్స్ ని ర్యాంక్స్ విషయంలో మేం పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని ప్రోత్సహించడం కోసమే మేము అలా చేశాం. ఈ విషయం ముందుగానే రిషి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాం. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. ర్యాంక్ వచ్చిన పిల్లలకి మీ అందరి సమక్షంలో ఇప్పుడు బహుమతి ప్రదానం జరుగుతుంది. శంకర్, శంకర్, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందా? అవును సార్, మనం అనుకున్నట్టే జరుగుతుంది. ప్రాక్టికల్గా ఏ పొరపాటు జరగడం లేదు కదా? అలాంటిదేం లేదు సార్. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ సార్.
మా చైర్మన్ గారు అనౌన్స్ చేశారు కదా, ఇంకా మీ డౌట్ ఏంటి? అయితే ఓకే, వెళ్ళు. ఓకే సార్. ఇప్పుడు టాప్ 10 ర్యాంక్స్ వచ్చిన పిల్లల పేర్లు అనౌన్స్ చేస్తాను. ఒక్కొక్కరుగా వేదిక మీదకి వచ్చి మా చైర్మన్ గారి చేతుల మీదుగా మెడల్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా 10th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ సంతోష్. నైన్త్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కావ్యశ్రీ. ఎయిత్ ర్యాంక్ చందు. ఇతనేనండి నా పిఏ. చాలా గొప్పవాడు. నేను ఎంతో సేవా దృక్పథంతో ఈ టాలెంట్ హంట్ టెస్ట్ని నిర్వహిస్తుంటే వీడు నా పేరుని, నా సంస్థకున్న మంచి పేరుని చెడగొట్టాలని చూశాడు. యూ స్కౌండ్రల్! ఎవరి దగ్గర డబ్బు తీసుకుని ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన స్టూడెంట్ పేరు లిస్టులో లేకుండా చేసి ఆ ప్లేస్లో వేరే వాళ్ళ పేరు చేరుస్తావా?